తెలంగాణ ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళందరూ పదవుల్లో కూర్చున్నారు. ఈరోజు కూర్చోబెట్టి తెలంగాణను ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు. ఒక్క మాట మాట్లాడలా. కిక్కురు మనకుండా కూర్చున్న 12 సంవత్సరాలు. మా నాయకుల్ని పేరు పేరుని అడగండి, ఒక్కొక్కరిని అడగండి, ఇంటర్వ్యూలు తీసుకోండి. ఏ రోజునా సరే నేను వాళ్ళని ప్రోత్సహించని అడగండి. వాళ్ళు నన్ను వదలలేదు, నన్ను ఏం చేయమంటారు చెప్పండి. దండం పెట్టి చెప్పా, మీరు శుభ్రంగా వెళ్ళిపోయినంటే లేదు, మాకు నీ ఆశయాలను ఇష్టం, మాకు జనసేన భావజాలం ఇష్టం. ఉన్న మహేందర్ కానీ, రాజలింగం గారు కానీ, ఉన్న ప్రతి ఒక్కరు పేరు పేరున, శంకర్ కానీ పేరు పేరున ప్రతి తెలంగాణ జిల్లాలో ఉన్న నాయకులందరూ యువరాజ్యం నుంచి ఉండిపోయారు. వాళ్ళు పోలే. నేను చెప్పా, మీరు మిగతా పార్టీస్కి పోండి అంటే పోలా. దాసోజు శ్రవణ్ ఎవరు పట్టుకున్నారు? మీరు ఆ పట్టుకుని దాసోజు శ్రవణ్ కానీ ఈరోజు ఎమ్మెల్సీగా ఉన్నారంటే, ఆ రోజు మీరు కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజున ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఎవరో మాట్లాడుతూ ఉన్నారు, నువ్వేమి ఎలా వస్తావు చూస్తామని. ఇలాంటి ప్రగల్భాలే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ వాళ్ళు ఇలాగే మాట్లాడారు. ఆ రోజున తన్ని తగలేసాం ప్రతి ఒక్కడు వచ్చిన వాళ్ళు, గుర్తుపెట్టుకోకండి. ఆ రోజు నాకు నిలబడిన తెలంగాణ యువత నిలబడ్డారు. బస్తీలో నుంచి, ఉస్మానియా నుంచి వచ్చిన వాళ్ళు నిలబడ్డారు. ఆ రోజున రాజలింగం గారికి తెలుసు. ఆ రోజు కూడా చెప్పారు ఎలా వస్తే. నేను చెప్పా, ఇలాగే ఇంటికి వస్తామని బెదిరించి, ఆఫీస్కి వస్తామని బెదిరిస్తే ఇంటి ముందు చేరేసి కూర్చున్నా. నాకు అలాంటి భయాలు లేవు. దేశం బాగుండాలి. అంతర్గతంగా ఇప్పుడు వేర్పాటువాదం మంచిది. ఎక్కడ దాకా? దేశ సమగ్రత భంగం కలిగినంత వరకు. ఎవరు ఉండకూడదు, రాకూడదు, మీ గొంతులు తొక్కేస్తామంటే ఇది ఏమనుకున్నారు? భారతదేశం అనుకున్నారు, లేదంటే పాలస్తీనా అనుకుంటున్నారు మీరు అందరూ? ఇది భారతదేశం, పాకిస్తాన్. మీ ఇష్టానికి రాకూడదు, మీ ఇష్టానికి ఏమనుకుంటారా మీరంతా? నా దేశం, నేను ఎక్కడైనా అడుగు పెడతా. నాకు రాజ్యాంగ పరంగా కల్పించిన హక్కు ఇది. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులకు ఒకటే చెప్తున్నా, రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారి దక్షిణ భారత్లోకి వచ్చి వైనాడులో పోటీ చేయొచ్చు. ఇందిరాగాంధీ గారేమో మెదక్లో పోటీ చేయొచ్చు. పివి నరసింహారావు గారిని ఎక్కడి నుంచి గెలిపించారు? తెలంగాణలో ఆయన ఓడగొడతారనే కదా ఆయన ఆ రోజున కొంచెం నంద్యాల పార్లమెంట్ నుంచి గెలిపించింది. ఆంధ్ర ప్రజలు కాదా గెలిపించింది? అప్పుడు ఆ రోజు తెలంగాణ నాయకుడిని చూసారా, మన నాయకుడిని చూసారా? ఆ రోజున ఏం బెదిరిస్తారా మీరందరూ కూర్చోబెట్టి? కాంగ్రెస్, మీరు చెప్పే వైసీపీ కాంగ్రెస్ నాయకులు, నేను దగ్గరుంటున్నా మంగళగిరి దగ్గర ఇప్పటవలే గ్రామంలో కాంగ్రెస్ దిమ్మల్ని కూలిస్తే, మీ కాంగ్రెస్ దిమ్మలకి నేను కూర్చోబెట్టి ఆ రోజు మాట్లాడింది, నేను తిరిగి దిమ్మల్ని కూర్చోబెట్టి నిలబెట్టింది మేము, మీ కాంగ్రెస్ దిమ్మల్ని. మీరు కూర్చోబెట్టి మమ్మల్ని గురించి మాట్లాడతారా?